100 మందిని చంపితే వీరుడు అంటారు. అదే ఒక్కరి ప్రాణం కాపాడిన దేవుడు అంటారు. హీరోగా ఇంత బిజీగా ఉన్నప్పుడు మధ్యలో యాడ్స్ కొన్ని చేస్తున్నారు కదా, అవును. దానివల్ల ఉపయోగం ఏంటి అని మహేష్ బాబు గారిని అడిగితే ఆయన ఏం చెప్పారంటే, మా వైఫ్ ఒక 2-3 ఆర్ఫన్స్ కి సంబంధించిన ఓల్డేజ్ హోమ్, సో నాకు వచ్చే ఇన్కమ్ లో 30% వాళ్ళకని చెప్పి మహేష్ బాబు. ఆయన సినిమాలోనే సూపర్ స్టార్ కాదు, బయట కూడా సూపర్ స్టార్. ఎందుకు చెప్తున్నానంటే అనేక సోషల్ వర్క్ చేస్తున్నారు. 1000 మంది ఆడబిడ్డలకి గుండె ఆపరేషన్ చేశారంటే మామూలు విషయం కాదు. సూపర్ స్టార్ అన్న దానికి అర్థం మహేష్ బాబు గారు. నిస్వార్థమెంత గొప్పదో ఈ పదము రుజువు కట్టదా, సిరాలు లక్ష వంపదా, చిరాక్షరాలు రాయదా, నిసీధి ఎంత చిన్నదో నీ కంటి చూపు చెప్పదా, నీలోని వెలుగు పంచగా విశాల నింగి చాలదా. ఇక ఇప్పటి వరకు ఆంధ్ర హాస్పిటల్స్ హీలింగ్ లిటిల్ హార్ట్స్ ఫౌండేషన్ తో కలిసి 1010 మంది చిన్నారులకు విజయవంతంగా గుండె చికిత్సలు చేయించారు. అందరూ కూడా మహేష్ బాబు అండ్ టీమ్ కి థ్యాంక్స్ చెప్తున్నారు. కేవలం గుండె ఆపరేషన్స్ మాత్రమే కాదు, చిన్నారులకు అవసరమైన ఇంక్యుబేటర్స్ ని కూడా భారీగా ప్రొవైడ్ చేస్తోంది మహేష్ అండ్ టీమ్. ఆ జనతా గ్యారేజ్ సినిమాలో ఒక అద్భుతమైన డైలాగ్ రాశారు కొరటాల శివ గారు. ఇందాక ఇంట్లోకి వచ్చే లోపు ఒక అరుదైన మొక్కను చూశానమ్మా, చాలా జాగ్రత్తగా కాపాడుతున్నారు దాన్ని, చాలా అరుదైన రకం, దాన్ని అలాగే ఉండనిద్దాం అని చెప్పి ఒక మాట అంటాడు. చాలా అరుదైన రకం, ఆయన అలాగే ఉండనిద్దాం. అందరూ ఆయన్ని ప్రిన్స్ అంటారు, సూపర్ స్టార్ అంటారు, నేను ఆయన్ని మహేష్ అన్న అంటాను. నేను కొడితే అదోలా ఉంటుందని వాళ్ళు వీళ్ళు చెప్పటమే కానీ నాకు కూడా తెలియదు. త్వరలోనే మీ అందరినీ మాట మీద నిలబడే మగాళం చేస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను.